హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇదిగోండి ఫుల్ ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే సింపుల్గా చూపించిన, కట్టింగ్ అయితే పూర్తిగా చూపించినాను. ఫుల్ లెంత్ మెజర్మెంట్తో సహా నోట్స్తో సహా చూపించాను. అయితే దీనికి ఇప్పుడు మేము ఇలా ఈ మోడల్ చూడండి ఒక్కసారి. ఇవ్వండి ఈ మోడలు వేస్కోట్ లాగా కుడుతున్నాం. అంటే శారీలో వచ్చిన మన బ్లౌజ్ ఉంటుంది కదా, ఇదిగోండి బ్లౌజ్ పీస్, దీంతో ఈ మోడల్ వేస్కోట్ కుడుతున్నాను. ఇది వేరే వీడియో పెడదామని అయితే నేను చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియోలు ఎక్కువైపోయినాయి. రెండు కట్టింగ్ వేరే స్టిచ్చింగ్ వేరే వచ్చింది. ఇది ఇప్పుడు వేస్కోట్ స్టిచ్ చేద్దాం. ఇప్పుడు ఇది కట్టింగ్ చూపిస్తున్నాను, కట్టింగ్ చూసేద్దాము. చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లస్ ఈ వీడియోని కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసి చూసేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీకు మరిన్ని వీడియోల కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చెప్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు మనం వేస్కోట్ చూద్దాం. ఈ క్లాత్ ఇది ఉంది కదా, ఇదిగోండి దానికి నేను ఈ లైనింగ్ తీసుకున్నాను. ప్లస్ మళ్ళీ దీనికి హ్యాండ్స్ ఏమేద్దాం, హ్యాండ్స్ ఇవ్వండి. హ్యాండ్ క్లాత్ వేద్దాం అనుకుంటున్నాము. నెట్ గ్రీన్ కాకుండా రెడ్ ఫ్రాక్ కాబట్టి మనం రెడ్ నెట్ క్లాత్ తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రాక్ కలరు హ్యాండ్స్ వేస్తున్నాము. ఇది ఎలా కట్టింగ్ చేస్తున్నానో ఫస్ట్ కట్టింగ్ చూపిస్తాను. కట్టింగ్ లెంత్ ఎక్కువ కాకపోతే స్టిచ్చింగ్ కూడా దీంట్లోనే చిన్నగా పెట్టేస్తాను. లెంత్ ఎక్కువైతే అది 2 పార్ట్స్ కింద పెడతాను. ఓకే, చూసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి లైనింగ్ అయితే మేము 80 సెంటీమీటర్స్ తీసుకున్నాము. 80 పాయింట్లు సరిపోతుంది. దీనికి మనం వేస్కోట్లా కట్ చేసుకోవడానికి సేమ్ బ్లౌజ్ ఫోల్డింగ్ లాగా చేసుకోండి. ఎందుకంటే మనకు చిన్నపిల్లలకైతే డబుల్ ఫోల్డింగ్ వెళ్తుంది అన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కాబట్టి పెద్దవాళ్ళకు ఇది వెళ్ళదు కాబట్టి మనము ఇలా చేసుకోవాలి. దీన్ని ఇలా డబుల్ చేసుకోవాలి. అంటే వెనక భాగం ముందు భాగం సేమ్ డ్రెస్ లాగా, ఇక వెనక భాగం ముందు భాగం ఇలా డ్రెస్ లాగా చేసుకున్న తర్వాత మనకి హైట్ సరిపోతుందా చూసుకోవాలి. అంటే మనకి హైట్ ఎంత కావాలి, 13 ఇంచెస్. నార్మల్గా వాళ్ళ హైట్ 13 ఇంచెస్ కావాలి. మనం కుట్లకు పెట్టుకునేది 14 ఇంచెస్. అంటే మనం ఇక్కడ 14 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు చాలామంది ఇక్కడ కరెక్ట్ కనబడుతుందా, చాలామంది ఏం చేస్తారంటే పైనుంచి పెట్టేసుకొని కింద క్లాత్ వేస్ట్ చేసుకుంటారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. కుట్టుతో సహా కింది నుంచి పెట్టుకోవాలి. కింద సమానం చూసుకున్నారా, ఇక్కడ లేదు, ఇక్కడ లేదా, ఇది కూడా తీసేసుకోవాలి. మనకి ఇక్కడ వరకే సరిపోతుంది, అక్కడ దాకా ఏమొద్దు కదా. మనకు సైడ్ కుట్లకి ఇక్కడ వరకు సరిపోతే వెస్ట్ సైజ్ అంతే. కాటన్ పీస్ తీసుకో, అట్లా అంతే కట్ చేసి నెక్ పీస్లు ఇట్లా సమానం ఫోల్డ్ చేసుకొని దీనికి మనం 13 ఇంచెస్ ఉంటే మనం 14 పెట్టుకుందాం. ఇదిగోండి కుట్లతో సహా 14 కాబట్టి నేను ఇక్కడ ఏం లైన్ వేయకుండా 14 ఇంచెస్ పెడుతున్నా. ఇగో ఇక్కడికి వచ్చింది. దీన్ని మళ్ళీ సేమ్ ఇలాగే చూసుకొని నీట్గా సమానంగా కింది నుంచి చూసి కరెక్ట్గా ఒక లైన్ వేసేయండి. దీంట్లో మీకు క్రాస్ ఉంది, క్లాతే క్రాస్ ఉంది. ఇది కరెక్ట్ వచ్చినప్పుడు అది క్లాస్ ఉన్నది అన్నట్టే. మనకు ఆదాకా పోనేమో కింద సరిపోతుంది. చూడు 14 ఈ క్లాతే క్రాస్ ఉంది. అయితే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకునడం అందరికి అర్థమైపోతుంది. దీంట్లో వేస్కోట్ కంటే మనం ఎంత తీసుకోవాలి, ఫస్ట్ నేను వెస్ట్ సైజ్ తీసుకుంటా. వెస్ట్ సైజ్ వచ్చేసి 32 అయితే 32 అయితే మనం ఇక్కడ ఒక డాట్లకి 2 ఇంచెస్ ఉంచుకోవాలి. ఎంత అవుతుంది, 34 అవుతుంది. ఈ ఇక్కడ ఇది బ్యాక్ ఫ్రంట్ కదా, 1 ఇంచ్. ఈ 1 ఇంచుకి 33 అవుతుంది. ఇది 33నే మనం ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. 33ని మనం చేస్తే 4 భాగాలు చేస్తే ఎంత అవుతుంది, 8 పావు పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఖర్చు 2 ఇంచు పెట్టుకోవాలి. ఈ కోటుకు 2 ఇంచ్ అక్కర్లేదమ్మా, 1.5 ఇంచు చాలు. అస్సలు లుక్ రాదు. 1.5 ఇంచు పెట్టుకుందాం. అంటే మొత్తం మనకు 10 ఇంచులు వచ్చింది కింద. ఈ 10 ఇంచులకి మనకు చెస్ట్ దగ్గర ఎక్కువ ఉంటుంది.
చెస్ట్ దగ్గర 32 వచ్చినప్పుడు అది 34 వస్తుంది. చెస్ట్ దగ్గర 34 వచ్చినప్పుడు 34ను 4 భాగాలు చెయ్యు. 8.5కు 1.5 ఇంచు కుచ్చుకు వదులు. ఇది అంతే. ఎందుకంటే ఈడ ఒక డాట్ వేస్తాము, ఈడ డాట్ వేయం, ఈడకి వచ్చేసరికి లూజ్నెస్ అయిపోతుంది, ఫిట్టింగ్ ఉండదు అన్నట్టు. ఈ డాట్ ముందు భాగానికి వేయొద్దు, వేసుకోట్కి వెనుక భాగమే వేసుకోవాలి. తీసుకున్నాం కానీ ఇక్కడ వేయద్దు, వెనక భాగం కూడా ఈ మిడిల్లోనే వేసుకోవాలి. కింది నుంచి వేస్తే వేసుకోటికి లుక్ రాదు. ఈడ కూడా కావాలంటే ముందుకు ఇలా కొంచెం ఇగో సైడ్కు కింది నుంచి ఇగో ఇలాగా లేస్తేనే మనకు కొంచెం లుక్ వస్తుంది అన్నట్టు, అంటే షేప్ లాగా వస్తుంది అన్నట్టు. చిన్నగా వేసింది 3 ఇంచెస్ అట్లా కొంచెం వేయాలి. మరీ పెద్దగా వేస్తే కింద లేచినట్టు వస్తుంది, డాట్ వేయకపోతే కోట్లు వేసినట్టు వస్తుంది. ఇది వేసుకున్నామా, ఇది సరిపోయిందా? ఇది సరిపోయినాక మనకి ఇది వచ్చేసింది. కానీ షోల్డర్ డిసైడ్ చేసుకొని ఆర్మ్ డౌన్ డిసైడ్ చేసుకోవాలి. షోల్డర్ డిసైడ్ చేసుకు ముందు వేసుకోట్ కాబట్టి మనం షోల్డర్ ఎక్కువనే తీసుకోవాలి. హై నెక్ కాబట్టి వెనకకు చిన్న నెక్ కాబట్టి 7.5 తీసుకుంటున్నాను నేను ఈ సైజు ప్రకారం. ఎంత నేను అక్కడ మనకు చెస్ట్ సైజ్ వచ్చేసి 8.5 వచ్చిందని చెప్పి నేను 7.5 తీస్తున్నా. 7.5 కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తే 7 తగ్గించుకోవాలి. ఉంటుంది ఒక్కొక్కసారి ఉంటుంది. చెస్ట్ పాయింట్ని బట్టి షోల్డర్ తగ్గించుకోవాలి హై నెక్కులకి. అది కాన్సెప్ట్ కంపల్సరీ ఉంటుంది. నువ్వు హై నెక్కులకు కొంచెం దింపినా కొద్దీ 2 ఇంచ్ తగ్గించాలి, ఇంకా కొంచెం దించినా కొద్దీ అట్లా. ఇది బాగా హై ఉంది, ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచే దించుతాం కాబట్టి 1 ఇంచే తగ్గించాలి అలా అన్నట్టు. 7.5 కూడా నీకు ఒకవేళ ఇట్లా పెట్టి కుదరకపోతే నువ్వు ఇంకా 7.5 కూడా పెట్టుకోవచ్చు. ఇవి కూడా 7.5 పెట్టేసుకోవాలి. 7.5 పెట్టినా అదే చెప్తున్నా. ఇప్పుడు 7.5 పెట్టి మనం ఆమ్ చుట్టూ కొలత చూసుకుందాం. ఇది 10 కలుపుదాము. కానీ మనకు అసలు వచ్చింది ఎంత? ఈడ 8.5 ఇది ఇక్కడికి కలపాలి. ఇది 1.5 ఎక్స్ట్రా కదా, మనం 2 ఇంచ్ పెట్టి మైనస్ చేసినాం కదా. ఇది 1.5ది ఖర్చు. మనకు అసలు వచ్చింది ఈడ 8.5, ఇక్కడ 8.5. ఓకే కదా, అంతే. ఇప్పుడు ఇది ఇక్కడికే రావాలి, ఇది ఇక్కడికే రావాలి. ఆమె ఆమ్ రౌండ్ ఎంత ఉందో మనకి ఇది అంతే రావాలి. ఎక్కువ తక్కువ వచ్చింది అనుకో ఇది చేంజ్ చేసుకోవాలి. దగ్గరికి వస్తుంది మరి హై నెక్కి. ఆమ్ రౌండ్ 8.5 9.5 ఎంతనో ఉంది. ఒకసారి ఇది మనకు ఆమ్ రౌండ్ అనేది నేను 7.5 పెట్టినప్పుడు సెట్ కాకుండా పోయింది. ఇక్కడ షోల్డర్ ఇలా వస్తుంది కదా, దీనికి చూసుకుంటే మనకి 8.5 రావాలి. ఇలా ఇంతే 8.5కు మనకి 7.5 వచ్చింది. అంటే మనకు తగ్గింది అన్నప్పుడు మనం పెంచుకోవాలి కదా. ఈ పాయింట్ను 7.5 పెట్టినాం కానీ అది అంతే ఉంచి ఒక పావు ఇంచు తగ్గించి ఇక్కడ 7 ఇంచెసే పెట్టుకుంటున్నాను నేను. చూడండి, పెట్టేసి ఈ 7 ఇంచెస్ మార్క్ వేసుకొని ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ డ్రా చేస్తాను. అక్కర్లేదు ఈ వీటికి హై నెక్కి 1.5 అక్కర్లేదు. ఇక కావాలంటే ఈ పాయింట్ కలిసే విధంగా ఈ స్కేల్ని పెట్టుకొని ఇక్కడ ఈ లైన్కు టచ్ కావాలి, ఇక్కడ ఈ పాయింట్కి కలవాలి, ఈ పాయింట్కి కలవాలి కంపల్సరీ. ఇక ఇలాగ నేను గీసింది కూడా అలాగే వచ్చి ఈ లైన్కు టచ్ కావాలి, పాయింట్కి కలవాలి, అలాగని చూసుకోవాలి. కానీ మనం 1.5 చూసుకోవద్దు. ఇప్పుడు మనం మెజర్ చేద్దాం. కుట్టితే లోపలికే వస్తుంది కదా. నేను కొంచెం అటు ఇటు 2 పాయింట్లు తక్కువ వచ్చినా ఏం కాదు. మనం కట్టింగ్ గిడ చేస్తాం కానీ కుట్టే వర్కలు ఇది కదా, మనం బాడీ గోల్చిందేమో కుట్టే వరకు దాయి. ఇలాగా వచ్చిందా అంతే. కుట్టే వర్కలు 8.5 అయిపోతుంది. కరెక్ట్ వచ్చింది కదా. అప్పుడు చేంజ్ చేసుకోండి, కానీ ముందే చేంజ్ చేసుకోకండి. ఇది 8.5 వచ్చిందా 8.5 వచ్చిందా మనకు. ఇది 8.5 వచ్చినప్పుడు ఇది 1.5 తగ్గించి 7 పెట్టుకో అంతే. ఇది 7 అన్నట్టు. నీ పాయింట్ల బుక్లో ఇది 7 రాసుకో. ఈ 7లో ఇది 4 ఇంచెస్ ఉంచుకో, ఇది 3 ఇంచెస్ ఉంచుకో. ఇది 4 ఇది 3. ఇప్పుడు దీంట్లో నువ్వేం చేయాలంటే వేసుకోట్ అయినా నీకు హై నెక్ ఏది వచ్చినా సరే ఇలా కంపల్సరీ ఒక 1 పాయింట్ 2 పాయింట్ క్రాస్ తీసుకోవాలి. ఇట్లా 7 ఇది కూడా 7. ఇది 7.5 కాదు, ఇది
తగ్గింది అది కూడా 7 ఇది కూడా. ఇది ఆఫ్ చేసే అది 7 ఇది 7 అందుకే ఇది 4 ఇది 4 ఇది 3 అంతే. తగ్గినాక మళ్ళీ చూడండి రాని ఇగో ఈ కంపల్సరీ మళ్ళీ మనం ఇది క్రాస్ చేసేయాలి. నీకు హై నెక్ వచ్చినప్పుడు ఇలాగా పాయింట్ ఇడొక హాఫ్ ఇంచు కొంచెం మనం అటు నుంచి చేస్తాం, అటు నుంచి చేస్తాం డీప్. డీప్ అయితే. ఇక్కడ 3 పెట్టేసినాం కదా. ఈ 3 మార్కుకి మనం కిందికి చూసుకొని వాళ్ళ సైజు ప్రకారం నేనైతే ఫ్రాకు కుట్టేప్పుడు 5-5.5 పెట్టినామా. ఇప్పుడు నేను 4 పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే వేసుకోట్ అనేది మనం షేప్ గీసుకుంటున్నాం కదా. ఒక 4 ఇంచెస్ పెట్టి ఒక 4 ఇంచెస్ వరకు లైన్ చేసి ఇట్లా మార్క్ వేసుకుందాం. ఏమైనా డౌట్ ఉందా? రావాలి కరెక్ట్ వచ్చింది ఇంతే. ఇప్పుడు నీకు ఇది కరెక్ట్ రానప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా అంతే. ఇది సీదా పెట్టు, సీదానే ఉంది. నాకు అడుగు బ్యాక్ది ఇలాగే ఉంచాలి. మనం డ్రా చేసేటప్పుడే ముందుది డ్రా చేస్తాం కాబట్టి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ డ్రాయింగ్ నేర్చుకోండి అంతే. మనకి దగ్గరికి టచ్ కావాలి, ఎక్కువ ఓపెన్ కావద్దు అంటే దగ్గరికి దీని పక్కకి వెళ్తే కుట్టే వరకు అలీడికి అవుతుంది. కొంచెం గ్యాప్ రావాలి అంటే దూరం వెళ్ళిపోండి. కొంచెం గ్యాప్ రావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనకు కోట్ సైజ్ తెలుసు. ఇట్లుంది కదా మనకి ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా. ఈ మిడిల్ పాయింట్కి దాటిన తర్వాత కరువు తిరుగు. ముందు నుంచే కరువు తిరిగితే కింద నీట్గా ఉండదు అన్నట్టు. కట్ వర్క్ పెట్టుకో బాగుంటుంది. ఎందుకంటే ఇది స్టిప్ ఉంది కదా, క్లాత్ మంచిగా వస్తుంది. ఇలా వస్తుంది కట్ వర్క్ అంతే. ఇంకేముంది ఇక. నేను మా కోడలు దానికి స్టిప్ ఉన్న దానికి రెడ్ దానికి పెట్టి కుట్టిన ఆ వీడియో అప్లోడ్ చేసిన కూడా. బ్లాక్ కోటుకు రెడ్ ఫ్రాక్ రెడ్ కోటు బ్లాక్. ఇది ఒకటే కట్ చేయాలి, బ్యాక్ కట్ చేయొద్దు. వేసుకోట్ మొత్తం కటింగ్ ఇంతే. దీనికి మళ్ళీ హ్యాండ్స్ కట్ చేసుకోండి, ఇంకా మిగతాది ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు పైన క్లాత్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్నాను. పొరపాటున ఇది కట్ చేసుకోవద్దు. ఇది కట్ చేసుకోకముందు ఏం చేద్దామంటే మనం బ్యాక్ నెక్ కూడా నేను ఇక్కడ కచ్చక పెట్టుకున్నా కదా, ఇక్కడ చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ అనుకోండి. ఈ నుంచి ఒకసారి కొంచెం కిందికి పెట్టుకుంటామంటే 1 ఇంచ్ పెట్టుకోండి. కుట్టు అది ఇది అనేసరికి 1 ఇంచ్ పెట్టి 1 ఇంచ్లోనే మనం మంచిగా షేప్ అనేది ఇలా రావాలి. ఇలా రావద్దు, ఇలా వచ్చి ఇలా కుడితే కూడా మన ఫీట్ అతుకుపెట్టినప్పుడు కూడా ఇక్కడ కంఫర్ట్గా ఉండేటట్టు రావాలి. మరి లేకపోతే ఆ ఫీట్ అతుకుపెట్టినాక అటు ఇటు వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు తీయాలి. లోతు తీసేటప్పుడు ఈ పాయింట్కి మనం 1/2 ఇంచు లోపలికి రావాలి. హై నెక్ కాబట్టి లోపలికి వచ్చి సేమ్ ఇక్కడ షోల్డర్ ఎక్కడుందో అక్కడికే పెట్టు స్కేలు. నువ్వు ఇది మళ్ళీ ఇటు జరపకు, ఇది అక్కడికే పెట్టి ఇలా క్రాస్లో లైన్ చేసి ఇలాగా ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పాయింట్ వరకు వచ్చే విధంగా 1/2 ఇంచు, ఈడ 1/2 ఇంచు ఉండాలి. ఇట్లా ఇది లోతు తీసేసుకో. కత్తెర బాగా మొండైపోయింది. ఇది లోతు తీసేసిన ఆల్రెడీ, నువ్వు మళ్ళీ తీయకు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కట్ చేయాలి. కట్ వర్క్ కైనా ఇలాగే ఉంచాలా దీన్ని? ఇదన్నే కట్ వర్క్. నువ్వు ఇప్పుడు కట్ చేయొద్దు, నువ్వు ఫీజింగ్ కట్ చేసి దాన్ని కుట్టి ఉల్టా తీసేయాలి. ఇప్పుడు కట్టింగ్ ఏమి ఉండదు కట్ వర్క్కి. లైనింగ్ నేను కట్ చేసుకోవద్దు. ఇక్కడ చిన్నగా నువ్వు డాట్ వేసేసుకో ఇలా అంతే. అది ఆపేసి ఇదిగోండి బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్ద ఉంది కదా, మనకు కంఫర్ట్గా బార్డర్లు ఏవి రాకుండా ఇలా సెట్ చేసుకోవాలి. దీని మీద ఇగో ఒకటి ఇది బ్యాక్ సైడ్ పార్ట్ స్ట్రైట్గా మంచిగా ఇలా కట్ చేసేసుకోవాలి. కత్తెర మార్చమ్మ, ఇక అదొద్దు, నాకు కట్ అవుతలేదు. నువ్వే కట్ చేద్దురా, కట్ చేయండి. పిండిలు పెట్టేనా?
పెట్టేసి కజ్జి జారుతుంది ఇంకా. కత్తిరా ఇగో ఇది ఫ్రంట్, ఇగో చూడండి ఇలాగా చూడు సమానంగా. ఇంకొంచెం పైకి పెట్టుకున్నా ప్రాబ్లం ఏం కాదు. బ్యాక్ అయితే ఈజీ, కుట్టేసి ఉల్టా తీసేస్తే అయిపోయాయి. ఫ్రంట్ను కట్ వర్క్ కుడతా అంటే నెక్ దగ్గర నుంచి కట్ వర్క్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు, లేదు అంటే మొత్తం ఇలా కుట్టి ఉల్టా తీసి అని కూడా కుట్టేసుకుంటే అయిపోతుంది అంతే. ఇదే 10 నిమిషాల పని కుట్టడం. నెక్ మీదనా షోల్డర్కి వెయ్యాలి డబుల్ కుట్టు. వద్దులే ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దు, కట్ వర్క్ తర్వాత వేయి. ఇదిగోండి మొత్తం కట్టింగ్ అయిపోయింది కదా. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మనకి క్లాత్ ఇంత మిగిలింది. ఎవరున్న బ్లౌజ్ చేతులు అది ఇది కుట్టుకుంటే సరిపోతుండే కానీ వద్దులే. ఇంకా దీనికి నెట్ తీసుకో. మనం ఫ్రాక్ రెడ్ ఉండడం వల్ల దీనికి రెడ్ క్లాత్ వేస్తున్నా నెట్. చూడండి ఇగో ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఇదిగోండి నెట్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. క్లాత్ కొంచెం 1/2 మీటర్ తీసుకున్నాం కాబట్టి మనకి ఎంత అవసరం ఉంటే అంత ఫోల్డ్ చేసుకొని ఇగో ఇది 2 స్లీవ్స్. ನಮ್ಮ హైట్ ఎంత పెట్టుకుంటాం, ఆమెది హైట్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంది. పొడవు ఫుల్ హ్యాండ్స్, ఇవేమంటారో ఫుల్ హ్యాండ్స్ని, ఫుల్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్. ఇక ఫుల్ స్లీవ్స్కి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని 24 ఇంచెస్ ఉంది హైట్. ఇక 24 ఇంచెస్, ఇది కూడా 24 ఉంది. ఎగ్జాక్ట్గా ఉంది. మనకు అటు ఇటు కుట్టు వంగ 23 అవుతుంది. మేము ఏమనుకుంటున్నామంటే కోటుకు ఫ్రాక్ రెడ్ ఉంది కాబట్టి కింద ఈ బార్డర్ వేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా ఇలా గ్రీన్ కిందికి వచ్చి ఇలా రావాలి ఫ్రాక్. మన కింద లూజ్ ఎంత నార్మల్గా ప్రతి ఒక్కళ్ళది ఒక్కంతే ఉంటుంది, అది కూడా అంతే ఉందంటే 8 ఇంచెస్ అంటే 4, కొంచెం లూజ్ ఉండాలి. 4 ఇంచులు అంటే మనం కుట్లతో సహా 5 ఇంచులు పెట్టుకుందాం. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ అయితే ఏం చేయలేము. 5 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫుల్ స్లీవ్స్ కాబట్టి ఇక్కడ ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి. ఆమ్ డౌన్ వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకుంటున్నా. కొంచెం అమ్మాయి కూడా కొంచెం నిండు ఉంటుంది కాబట్టి ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 కదా, 8 పావు కదా. ఇలాగ స్ట్రేట్గా పెట్టుకొని ఒక్కసారి 8 పావు ఇలా మార్క్ చేసుకోండి. ఇలాగా మార్క్ చేసుకొని మళ్ళీ ఆము రౌండ్లో డౌన్ లూజ్ కూడా రాసుకున్నాం మేము. డౌన్ లూజ్ ఎంత ఉంది ఆమ్లా, ఇక ఆమ్ డౌన్ లూజు పైన రౌండ్ లూజ్ కాకుండా 12.5, 6 పావు. 6 పావు వచ్చింది, 6.5 పెట్టుకుందాం. 6.5 పెట్టుకుందాం అంటే మరి టైట్ ఫిట్టింగ్ కాదు కదా మనకు. ఇది అది కరెక్ట్ వస్తే మనకు ఆమ్ డౌన్ కరెక్ట్ వచ్చింది అన్నట్టు. అంటే మనం ఇంకా కొంచెం కిందికి పెట్టుకోవాలి. మొత్తం ఆమ్ డౌన్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకోవాలి. 4 ఇంచులకు సెట్ అయ్యింది. పెట్టేసి సేమ్ మనం అన్ని హ్యాండ్స్లకు, ఇది కుచ్చులు కాదు నార్మల్గానే అన్ని హ్యాండ్స్ ఎలా డ్రా చేస్తామో అలా డ్రా చేయండి. నాకైతే కొంచెం ఇలా వచ్చు కాబట్టి డైరెక్ట్ కట్ చేస్తున్నా. మీకు రాని వాళ్ళు ఉంటే నేను హ్యాండ్స్ చాలా వీడియోలు పెట్టిన, అలా మీరు స్కేల్ తోటి మార్క్ చేసి కట్ చేసేయండి. మళ్ళీ ప్లస్ ఇక్కడ నుంచి ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఒకటి కలపాలి, ఖర్చు మెజర్మెంట్ ఒకటి కలపాలి. ఖర్చు ఎక్కువ ఉంటే బాగుండదు కానీ నేను కొంచెం లూజు టైటు అయినా సరే అని మనం తర్వాత కట్ చేసుకోవచ్చు కుట్టుకుంటప్పుడు అని కొంచెం ఖర్చు 1 ఇంచ్ పెట్టిన, 1.5 ఉంచుకుంటే సరిపోతుంది. దీనికి లోతు తీసుకోవాలి కానీ ఇప్పుడు తీయొద్దు, కుట్టేటప్పుడు తీసుకుంటే బెటరు. ఇప్పుడు అర్థమవ్వదు, నెట్ క్లాత్ అయ్యే మళ్ళీ అర్థమవ్వదు. అయితే నేను దీనికి ఏం వేసుకుందాం అనుకుంటున్నాము, వీళ్ళు పెద్ద కొంచెం స్లీవ్లెస్ వేసుకోదు అని అంటున్నారు కాబట్టి మేము దీని లోపల క్రేప్ వేసుకుందాం అనుకుంటున్నాం హ్యాండ్స్కి. ఇది నేను కట్టింగ్ చూపియను ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువైంది. మీకు కూడా తెలుసు నార్మల్గా 4 ఇంచెస్ ఆ ఫ్రాకు పెట్టాం కదా, అది కూడా మనకు కనబడద్దని 5 ఇంచెస్ పెడతాను. ఈ 5 ఇంచెస్ పెట్టి ఇలా మార్క్ చేసేసి ఈ హ్యాండ్స్ దీనికి అతకబెట్టి కుట్టేటప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, బాయ్.